భారీ వరదలలో ఖమ్మం అతలాకుతలమైంది. ఖమ్మం నగరంలో రహదారులు ధ్వంసమయ్యాయి. వరద విలయం నుంచి జనం కోలుకునే పరిస్థితి కనబట్టం లేదు. భారీ వర్షాలతో ఖమ్మం వాసులకు తీరని నష్టం మిగిల్చింది. ఇళ్లలో పెద్దెత్తున బురద పేరుకుపోయింది. బురదతో నిండిన ఇళ్లను చూసి బాధితులు కన్నీరు పెట్టుకుంటున్నారు. భారీగా ఆస్తి నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లలోని వస్తువులు తడిసి పనికి రాకుండా పోయాయని బోరున విలపిస్తున్నారు. ఏ ఒక్క వస్తువు పనికిరాదంటున్నారు. కట్టుబట్టలతో మిగిలామని, ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయ సహకారాలు అందటం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముగ్గురు మంత్రులు 3 రోజులైంది వచ్చిపోయి కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక ఆధార్ కార్డు లేవు, ఏమై లేవు. ఏరొస్తుంది రాగాలు చెప్పి నేను మాకు చెప్తే మేము తీసుకొని పోదుగా మాకు చెప్పిన లేరు. పాత కౌన్సిలర్ వచ్చా మా బజార్ కౌన్సిలర్ వచ్చి చెప్పిందని కూడా మాకు తెలియదు. అయ్యా అజయ్ కుమార్ ఏం చేసిండు? రోడ్డు మీదకి వచ్చిండు. మీ పేనానికి మా పేనం అన్నాడు. తెల్లట్టాలుగా ఎన్ని బళ్ళు అన్ని పెట్టించిండు, చెత్తెత్తిచ్చిండు, రోడ్డు కడిగి ఇచ్చిండు. ఇవాళ మీరు నడవటానికి అవకాశం లేదు. మేము చావాలా బతకాలా? ఎందుకు మీరుండి రాజ్యం వెళ్తారా? మా కట్టుకోవడానికి బట్ట లేదు, ఒక ఆధార్ కార్డు ఏమైనా లేవు. కలెక్టర్ గారు ఎంఆర్ఓ గారు ఇప్పుడు వచ్చి అడుగుతారు. మేము అడిగినాము. పోయినసారి ఉన్నోళ్ళు మంచిగా చేసారు. ఈసారి మమ్మల్ని సచ్చిరా బతికిరా, కట్టుకున్న బట్ట కూడా లేదు. సంసారం అయిపోయింది మా బతుకులు అని కంటిన్యూ పెట్టాం మేము. ఒకసారి మమ్మల్ని బాగానే చూసుకున్నారు సారు. ఈసారి ఒక్కరు రాలేదు, ఒక్కలోనే చూడలేదు. ఆయన పాత కౌన్సిలర్ గారు వచ్చి మమ్మల్ని మాట్లాడిచిపోయింది. కానీ ఇప్పుడు గెలిచిన వాళ్ళు ఒక్కరు కూడా మాకెళ్ళి రాలేదు. దేనికైనా రాలేదు, బతికిరా సచ్చిరా ఉండరా లేరని కూడా లేదు సార్. ఏ బజారు పడ్డా ఇదే సమాధానం. అంతా ఎంత మంది తిరుగుతారో అంత మందిని అడగటం ఇదే సమాధానం. 5 లక్షలు కావాలి, 5 లక్షలు కావాలి. ఇల్లు కూలింది, రేకులు పోయినాయి, ఫ్రిడ్జ్ పోయినాయి, అన్ని పోయినాయి. అసలు ఏమీ లేవు. వచ్చే బట్టలు కూడా అన్ని పోయినాయి. దేనికి మొదలైతే ఆ 10,000 దేనికి మొదలైతే మాకు 10 లక్షల రూపాయలు సొమ్ము పోయింది. 10,000 చేటి మొదలైతే షాప్ ఒక్కసారి చూడండి, అది ఎట్టుందో మొత్తం కొట్టుకొని పోయింది. అసలు అంతా 10,000 రూపాయలు ఇస్తాయి. ఏంటికి 10,000 రూపాయలు ఇచ్చేదైనా మాకు ఆ 10,000 కూడా అవసరం లేదు. ఎప్పుడైనా సరే వరద వచ్చే ముందులో ఒక రోజు ముందు మనకి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అనేది మనకి కంపల్సరీ ఇంటిమేషన్ చేస్తారు. కలెక్టర్ గారు కానీ, కమిషనర్ గారు కానీ, అందరూ ఆల్ డిపార్ట్మెంట్స్ మొత్తం రెడీగా ఎప్పుడు ఉండేది. ప్రతి సంవత్సరం ఇయర్లుగా రెడీగా వరద వచ్చే మూమెంట్ లో అందరూ రెడీగా ఉండేది. నిన్న మాత్రం శనివారం నాడు మాత్రం శనివారం నుంచి వరద మొదలైతే కనీసం ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్ అధికారి కూడా నాకు అడిగి వచ్చి చెప్పిన లేదు. ఆదివారం పొద్దున ఏదో ప్రమాదం ఉందని చెప్పి నేనే మళ్ళీ ఆడవాళ్ళు వేసి ఇంటింటి తిరుగుకుంటూ మొత్తం అందరికి చెప్పుకుంటూ పోయినా. కానీ ఒక అధికారాన్ని నా అమ్మటి వచ్చి ఖాళీ చేపించి పైన ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒకటి, ఒక పోలీసు డిపార్ట్మెంట్ పాపం వాళ్ళు వచ్చారు. వాళ్ళు చేశారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేసింది తప్ప ముందు సమాచారం అనేది లేదు. అసలు ముందు సమాచారం అనేది లేదు. మనకు తెలుసు కదా ఎప్పుడు మనకి మీరు అడిగే ప్రయత్నం చేశారు. అడిగాను. నిన్న నేను ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు నన్ను గట్టిగా పోలీసు వాళ్ళు అంతా తీసి నన్ను గుంజి పక్క పెట్టారు. ఇక్కడ పెద్ద కుటుంబాలు కూలిపోయినాయి, చాలా ఆస్తి ఒక్కటి కట్టుబట్టలతో బయటకు వచ్చారు జనం. నేను కన్నీళ్లు పెట్టుకుంటే నేను అడిగాను. నిన్న ఏడ్చుకుంటూ అడిగిన ఒక 10 లక్షల రూపాయలు బాగా డ్యామేజ్ అయిన వాళ్ళకి ఇవ్వండి, మామూలు వాళ్ళకి 5 లక్షల రూపాయలు ఇవ్వండి. ఒక టీవీ కొనుక్కోవాలన్నా ఎంత ఇవాళ 30,000 రూపాయలు కావాలి, ఒక చిన్న ఫ్రిడ్జ్ కొనుక్కోవాలన్నా ఒక 30,000 రూపాయలు కావాలి. ఇలాంటి బెడ్స్ కూడా లేవు, మంచాలు లేవు, కప్పుకోవడానికి దుప్పట్లు లేవు, ప్లేట్లు లేవు, అంట్లు లేవు. ఇవన్నీ సర్దుపుచ్చాలి. కాబట్టి మీరు ఒక 5 లక్షలు అంటే పోలీసు వాళ్ళతో నన్ను నెట్టేపించారు. పోలీసులతో నెట్టేపించేశారు. ఇక ఎవరు ప్రశ్నించే గొంతు లేకపోతే 10,000 రూపాయలు ఎందుకు? 10,000 రూపాయలు వాళ్ళు సంపాదించుకోలేరు. అడుక్కొని తింటారు. అడుక్కొని తింటారా? ఏముంది ఆడ ఇచ్చే 10,000 కాకపోతే రోడ్డు మీద పోయి అడుక్కొని తింటారు. మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు చేయూత ఇచ్చేవాళ్ళు, పెట్టేవాళ్ళు. ఎందుకు లేరు? బోర్డు అంత మంది ఉన్నారు. మేము ఇచ్చే 10,000 రూపాయలు ఎవరు సరిపోద్ది? దేని సరిపోద్ది 10,000 రూపాయలు? గోస ఉంది. ఎవడంటే ఇంటికి పోదామంటే నాకే కళ్ళ నీళ్లు పెట్టుకుని అడిగినా దిక్కు లేని పరిస్థితి ఇది.